హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు వరంగల్కి చెందిన డిటిఎఫ్ అధ్యక్షులు మనతోటే ఉన్నారు. సో వారు యాజ్ ఏ ప్రెసిడెంట్గా వారి మాటల్లోనే ఏం చెప్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. సార్, యాక్చువల్లీ డిటిఎఫ్ అంటే ఏంటి సార్? డిటిఎఫ్ అంటే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏర్పడినటువంటి ఒక ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్. ఓకే సార్, మరి ఇప్పటి వరకు మీరు చేసిన పోరాటాలు ఎలాంటివి? డిటిఎఫ్ గత 2.5 దశాబ్దాలుగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. డిటిఎఫ్ వ్యక్తిగతంగానే కాకుండా ఐక్య సంఘటన ఏర్పరిచి కూడా అనేక ఐక్య ఉద్యమాలు నిర్మించడం వల్ల అనేక ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. అయినప్పటికీ మరిన్ని సమస్యలు కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, మరి ఇన్ని ప్రయత్నాలు ఇన్ని పోరాటాలు చేస్తున్నా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయినాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటిది? ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నమాట వాస్తవమే. ఈ సమస్యలన్నిటికీ ప్రధానంగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే ప్రధాన కారణం. గత ప్రభుత్వము విద్యారంగానికి పట్టింపు చేయని కారణంగా అనేక సమస్యలు విద్యారంగంలో పేరుకొని పోయినవి. ఓకే సార్, ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి సార్? ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్య సమస్య విద్యార్థులకు టాయిలెట్స్ సరిగా లేకపోవడం. టాయిలెట్స్ ఉన్నప్పటికీ వాటిని మెయింటైన్ చేయడానికి సర్వీస్ పర్సన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రధానంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా చాలా పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నవి. ఆ ఖాళీలు నింపకపోవడం వల్ల కూడా విద్యాపరంగా చాలా సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఓకే సార్, ఆఫ్టర్ తెలంగాణ బిఫోర్ తెలంగాణకు గవర్నమెంట్ స్కూళ్ళను ఎలాంటి మార్పులు చేర్పులు మీరు గమనించారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది అంటే పేనం మీదులో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల విద్యారంగానికి సుమారు 14% నిధులు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యారంగానికి నిధులను బడ్జెట్లో 13% నుండి 6% వరకు తగ్గించడం జరిగింది. తద్వారా మరింత అధ్వాన స్థితిలోకి ప్రభుత్వ పాఠశాలలకు నెట్టివేయబడ్డాయి. మీరు న్యూస్ ఛానల్లో రిపోర్టర్స్గా చేయాలనుకుంటున్నారా, లేదా కెమెరామ్యాన్గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకండి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వారీగా రిపోర్టర్స్ అండ్ కెమెరామ్యాన్స్ కావాలను. సో లేట్ చేయకండి, బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ని సంప్రదించండి. కాల్ మీ ఆన్ 8500385220. ఓకే సార్, ఉపాధ్యాయుల కొరత బాగా తెలంగాణలో ఉందంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొరత ఉన్నమాట వాస్తవమే. అనేక ఉన్నత పాఠశాలలో విషయోపాధ్యాయులు లేకుండా విద్య కొనసాగుతూ ఉంది. కరోనా సమయంలో విద్యా వాలంటీర్లను నియమించకుండా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా అనేక ఉన్నత పాఠశాలలో విషయోపాధ్యాయులు లేకుండానే విద్యా బోధన గావించబడతా ఉంది. తాత్కాలికంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినప్పటికీ అది సకాలంలో జరగకపోవడం వల్ల నాణ్యమైన విద్య బీద విద్యార్థులకు అందకుండా పోతూ ఉంది. ఓకే సార్, మరి దీనికి కారకులు ఎవరు అనుకుంటున్నారు? ఇలా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వము వాటిని నింపే ప్రయత్నం చేయలేదు. గత దశాబ్ద కాలంలో పనిచేసినటువంటి ప్రభుత్వము ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లు కేవలం టీఆర్టీ పేరుతో ఒక 8,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను మాత్రమే నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 పైచిలకు ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే కేవలం 8,000 ఉపాధ్యాయులను నింపడం వల్ల ఆశించినంత పరిస్థితి మార్పు ఏం రాలేదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వమైన ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. సార్, డిటిఎఫ్ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది? డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అనేది ఏ రాజకీయ సంస్థకు అనుబంధం కాదు.
ఇది ఒక ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘము, ఒక ప్రాపంచిక నిబంధనావళి విధాన ప్రకటన మేరకు పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయ సంఘం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏమైనా సమాజానికి చెప్పి ముగించాలనుకుంటున్నారా? మేము డిటిఎఫ్గా ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేసేది ఏమంటే, రాష్ట్రంలో అనేక పర్యవేక్షణ పోస్టులు ఖాళీగా ఉన్నవి. 600 పైచిలుకు మండలాలలో కేవలము 20 లోపు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు కలరు. డిపిడిఓ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నవి. మరొక పక్క విషయోపాధ్యాయులు లేకుండా అనేక ఉన్నత పాఠశాలలు కొనసాగుతూ ఉన్నవి. మొత్తంగా పర్యవేక్షణ పోస్టులన్నింటినీ సర్వీస్ రూల్స్ సమస్యను వెంటనే పరిష్కారం చేసి పర్యవేక్షణ పోస్టులన్నింటినీ నింపాలని, అదేవిధంగా విషయోపాధ్యాయులను మరియు ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓకే సార్, వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మీరేమన్నా ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలని డిజాల్వ్ చేశారు. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఎందుకంటే స్కూల్ గ్రాంట్స్ అని పాఠశాలలకు వస్తాయి, వాటిని ఎలా రిలీవ్ చేయాలనేది ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. అది ఖచ్చితంగా వెంబటే ఇవ్వాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది మార్చి. ఒకవేళ ఆల్రెడీ అందులో ఫండ్లు ఉంటే పిఎఫ్ఎంఎస్లో క్లోజ్ అయిపోతాయి. అది ప్రభుత్వం వెంటనే దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఈ సమ్మర్లో ఎండాకాలంలో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఉద్యోగరంగ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. సో ఇదంటే ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి మరిన్ని న్యూస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.